ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే యాంపియర్ షోరూమ్ ఖమ్మంలో కూడా స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఖమ్మంలో అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ కూడా అయింది. షోరూమ్ చూస్తున్నారు కదా, షోరూమ్ ఎక్కడ ఉంది ఏంటనేది చూద్దాం. ఇది ఖమ్మంలోని గొల్లగూడ మమతా కాలేజ్ కి దగ్గరలో ఉందన్నమాట ఈ షోరూమ్. ఒకసారి లుక్ వేసేయండి. బైక్స్ అయితే కొత్త బైకులు, ఖమ్మం వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాంపియర్ బైక్ సంగతి తెలిసిందే, సూపర్ సేల్స్ అయితే చేసుకుంటుంది యాంపియర్ బైక్. సో ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే ఉంది, ఇప్పుడు నుంచి ఖమ్మంలో కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట యాంపియర్ ఈవీ స్కూటీస్, కంప్లీట్ ఫ్యామిలీ స్కూటీస్ అన్నమాట. ఈవీ బైక్స్ ఇవి. షోరూమ్ ఎలా ఉందో చూసేద్దాం, అండ్ బైక్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. యాంపియర్ లో అయితే 3 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి స్కూటీస్. అందులో నేను చూపిస్తోంది వచ్చి నెక్సెస్. ఇది నెక్సెస్ లో మళ్ళీ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆ వేరియంట్ లో మనకు వచ్చేసి ప్రైస్ ఒకటి డిఫరెన్స్ వస్తుంది అండ్ రేంజ్ ఒకటి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది నెక్సెస్ అన్నమాట. చూస్తున్నారు కదా, డ్యూయల్ కలర్ లో ఉంది. అది కూడా డిఫరెంట్ కలర్ అన్నమాట. ఒక ఇంగ్లీష్ కలర్ లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్రంట్ నుంచి అయితే అట్రాక్ట్ చేస్తోంది. మధ్యలో డ్యూయల్ కలర్ కూడా ఇలా మిడిల్ లో వచ్చింది. పియానా బ్లాక్ అన్నమాట, షైనీ బ్లాక్. అండ్ హెడ్ లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాంపియర్ అని వైట్ కలర్ లెటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి హెడ్ లైట్స్ లోపల. లుక్ అయితే చాలా బాగుంది. హెడ్ లైట్స్ అయితే 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. డైమండ్ కట్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. టైల్ ల్యాంప్ కూడా డైమండ్ కట్ తోటి ఉంటుంది విత్ మాక్సిమం బ్రైట్నెస్ తోటి అన్నమాట. ఏరోడైనమిక్ సెన్షియల్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇండికేటర్స్ అయితే చూస్తున్నాం కదా కింద ఉన్నాయి అన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఇండికేటర్స్ అయితే ఇచ్చున్నారు. స్టైల్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, సేఫ్టీ గానీ ది హై అన్నమాట. ఫస్ట్ ఇన్ ఇండియా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫ్యామిలీ ఈవీ స్కూటీ అని అయితే చెప్పుకోవచ్చు. టైర్ పార్ట్ కి విషయానికి వచ్చేసరికి 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఫ్రంట్ లో ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే చూస్తున్నాం. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఉందన్నమాట. సైడ్ నుంచి ప్రొఫైల్ చూసేయండి ఒకసారి. దీని లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ లెగ్ రూమ్ ఏదైతే ఉందో అది చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. లెగ్సే కాదు, వాటర్ టిన్స్ గానీ, సిలిండర్స్ గానీ ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి పెడల్స్ ఇక్కడ ఇచ్చున్నారు. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి 90/90 ఆర్ 12 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ నుంచి ప్రొఫైల్ ఒకసారి చూసేద్దామా. చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది స్కూటీ చూడడానికి. ఇక్కడ నెక్సెస్ ST అని అయితే మెన్షన్ చేసింది. ఇది పియానా బ్లాక్ కలర్ లో. ఇదంతా కూడా మనకి రేర్ లైట్ అన్నమాట. ఇండికేటర్స్ ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్. ఇది బ్రేక్ ల్యాంప్ మనకి చూస్తున్నాం. కింద మళ్ళీ పియానా బ్లాక్ కలర్ తోటి డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్ లుక్ పెంచడం కోసం అన్నమాట. ఇది రిఫ్లెక్టర్. సీట్ విషయానికి వచ్చేసరికి సీట్ అయితే చాలా వెడల్పుగా అనిపిస్తుంది. ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు. 3 ప్యాసింజర్స్ అన్నానని పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఈవీ వెహికల్ అన్నమాట. సేఫ్టీకి, కంఫర్ట్ కి అన్ని విధాలా సూటబుల్ అయ్యే ఒక ఈవీ స్కూటర్ అన్నమాట. కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. మధ్యలో కిడ్స్ అయినా కూర్చోవచ్చు. సీట్ వెడల్పుగా ఉంది అండ్ లెంతీగా కూడా ఉంటుంది. డ్రైవింగ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది కదా. దీన్ని అయితే ఒకసారి చూసేద్దాం. హ్యాండిల్స్ మీద అయితే యాంపియర్ మెన్షన్ చేసింది. బ్రేక్స్ అండ్ ఇక్కడ చూస్తున్నాం ఇండికేటర్స్ అన్నమాట. ఇది లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్ సైడే ఉంది, రైట్ ఇండికేటర్ రైట్ సైడే ఉంది. పార్కింగ్ లైట్ కూడా ఇచ్చున్నారు. హోమ్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, హారన్ కి అండ్ రివర్స్ చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ అయితే చూస్తున్నాం మనం. అన్ని కూడా సింగిల్ టచ్ బటన్స్ అన్నమాట. ఇక్కడ మిర్రర్స్ అయితే ఫిట్ చేయాలి. యాంపియర్ కి చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది. ఓపెన్ చేస్తే యాంపియర్ మనకి వెల్కమ్ చెప్పింది. 5 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇక్కడ మనం చూస్తున్నాం. BLE అండ్ వైఫై కనెక్టివిటీ ఉంది. బ్యాటరీ అయితే 37% ఛార్జింగ్ అయితే ఉంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పార్క్ మోడ్ లో ఉంది. అది అయితే క్లియర్ గా చూపిస్తుంది పార్క్ మోడ్ అని. హోమ్ బటన్ లో అయితే అన్ని ఇవే ఉన్నాయి. సెట్టింగ్స్ కి వెళ్దాం. వెల్కమ్, యూజర్, థీమ్, డేటా, మనకి వెహికల్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని కూడా ఇందులో ఫీడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లో కంప్లీట్ గా మనం స్క్రీన్ కావాలంటే లైట్ అండ్ డార్క్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్ అటెండ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదంటే కట్ చేసుకోవచ్చు. మెసేజ్లు కూడా స్క్రీన్ పైన కనిపిస్తాయి. దానికి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది చూస్తున్నాం కదా. ఇది ఆన్ అయింది. ఈవీ వెహికల్ కాబట్టి అసలు ఆన్ అయింది కూడా తెలియట్లేదు. ప్రస్తుతానికి బైక్ అయితే ఆన్ అయింది. కావాలంటే రైజింగ్ వెనకాల చూడండి ఒకసారి.
హారన్ చూస్తున్నారు కదా, హారన్ కూడా చాలా గట్టిగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మొబైల్ కానీ ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్లాట్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. 3 kgs వరకు ఇక్కడైతే హ్యాంగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఇక్కడ హ్యాంగర్ కనిపిస్తోంది. అండ్ ఛార్జింగ్ స్లాట్, ఇది ఈవీ వెహికల్ కదా, సో ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అండర్ సీట్ స్టోరేజ్ ఏరియా అయితే చూస్తున్నాము. ఇప్పుడు ఇందులో అయితే చార్జర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవీ వెహికల్ కదా, సో ఇది చార్జర్స్ అయితే తీసేస్తే చూసారు కదా స్టోరేజ్ అయితే ఇంత ఉందన్నమాట. ఆంపియర్ కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది ఏంటంటే టైర్ ప్రెషర్ ఎంత పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తున్నారు స్టిక్కర్ లో. టైర్ లో ప్రెషర్ కనుక తగ్గినట్టయితే రేంజ్ కూడా తగ్గుతుంది. సో టైర్ ప్రెషర్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. జనరల్ గా చూసినట్టయితే పెట్రోల్ గానీ కొట్టించుకునేటప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి టైర్ లో గాలి కొట్టించేస్తాం. కానీ ఈవీ వెహికల్ అలా కాదు కదా, మన ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టేసుకుంటూ ఉంటాం. సో మళ్ళీ స్పెషల్ గా వెళ్ళి టైర్ లో ఎయిర్ ప్రెషర్ చెక్ చేయాలంటే కొంచెం బద్దకిస్తూ ఉంటాం. సో అలాంటి పనులు చేయకండి. దానివల్ల ఏంటంటే రేంజ్ పడిపోతుంది. అది చూసుకోకుండా అరే బైక్ రేంజ్ రావట్లేదు, కంపెనీ ఇంత చెప్పింది కానీ ఆ రేంజ్ రావట్లేదు అనుకుంటూ ఉంటారు. సో అలా ఏం లేదు, మనం వాళ్ళు చెప్పినట్టు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనమాట. మనకి లోడ్ వచ్చి సింగిల్ పర్సన్ లోడ్, అంటే ఒక్క పర్సనే కనుక బైక్ ని నడుపుతున్నట్టయితే కనుక ఫ్రంట్ టైర్ 24 ఉండాలి, టైర్ ప్రెషర్ 27 బ్యాక్ ఉండాలన్నమాట. ఒకళ్ళు కాదు ఇద్దరు కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే బైక్ మీద రెగ్యులర్ గా 25 ఫ్రంట్ అండ్ 29 బ్యాక్ ఉండాలని చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొకటి మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే హై ప్రెషర్ వాటర్ వాష్ అయితే ఈవీ బైక్స్ కి అయితే చేయకూడదు. పర్టికులర్ గా ఈ బైక్ అయితే హై ప్రెషర్ వాటర్ వాష్ చేయకూడదు అని అయితే క్లియర్ గా మెన్షన్ చేసింది. యూజ్ డ్రై క్లీనింగ్ ఓన్లీ. కంపెనీ వాళ్ళు ఎలా చెప్తే అలాగే బైక్స్ అయితే నడుపుతూ ఉండండి. ఈవీ స్కూటర్స్ ని ఎంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే అవి కూడా అంత బాగా ఉంటాయి అనమాట. కంప్లీట్ గా ఇవి ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్. సో తెలిసిందే పొల్యూషన్ అనేది ఉండదు. మనకి ఎన్విరాన్మెంట్ కి అండ్ మన ఫ్యూచర్ జనరేషన్ కి కూడా చాలా మంచిది. సో ఎంకరేజ్ చేద్దాము ఈవీ వెహికల్స్ ని అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అట్లీస్ట్ బైక్స్ అన్నా మెయింటైన్ చేయొచ్చు ఈవీవి. బయట నుంచి లుక్ అయితే ఎలా ఉంది, లోపల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉంది. సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి హైబ్రిడ్ స్వింగ్ ఆర్మ్ విత్ ట్విన్ సస్పెన్షన్ అయితే ఇందులో యూజ్ చేశారు. 5 రైడింగ్ మోడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చి సేఫ్టీ ఎల్ఈపి కెమిస్ట్రీ బ్యాటరీ విత్ ఎక్స్ట్రా 1.3 లైఫ్ సైకిల్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. దీని ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఫుల్ ఛార్జింగ్ వచ్చి మనకి జస్ట్ 3 hours 22 minutes లో అయితే అయిపోతుంది. మాక్సిమం పవర్ వచ్చి 4 kilowatts గా అయితే ఉంది. దీని రేంజ్ వచ్చి 136 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 93 km/h అయితే ఉంటుంది. 4 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో. రెడ్, బ్లాక్, వైట్ అండ్ ఇప్పుడు చూపించాను కదా ఈ కలర్, ఒక ఇంగ్లీష్ కలర్. దీని అయితే జెన్స్కర్ ఆక్వా అంటారట. యాంపియర్ లో అయితే టోటల్ గా 3 మోడల్ ఆఫ్ స్కూటీస్ ఉన్నాయన్నమాట. ఇవి కంప్లీట్ గా ఈవీ ఫ్యామిలీ స్కూటీస్. అందులో నేను ఇప్పుడు చూపించబోతుంది మ్యాగ్నస్ నియో. దీని గురించి చెప్పుకోవాలంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది దీని స్ట్రాంగ్, దీని స్టైల్, దీని పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. అంతేకాదు దీని స్టైలిష్ లుక్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్ గా ఉంటుంది చూడడానికి. అయితే ఇదైతే నేను చూపిస్తుంది మ్యాటీ బ్లాక్ లో అయితే ఉంది. పైన చూస్తున్నాం హెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. దానిపైన పియానా బ్లాక్ కలర్ తో అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్స్ మాత్రం ఎల్ఈడి హెడ్ లైట్స్ ఇచ్చారు. టర్న్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. హెలోజన్ టైల్ ల్యాంప్ ఇచ్చారు. మధ్యలో అయితే చాలా ఫ్లాట్ గా ఏరో డైనామిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేసింది. ఆంపియర్ అని చిన్న క్యూట్ గా మనకి లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. క్రోమ్ ఎలిమెంట్ తోటి దీని లోగో అయితే పైనే ఉంది. టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి 90/90 12-inch టైర్ అయితే ఫ్రంట్ లో యూజ్ చేశారు. ఈ కలర్ ఫ్రంట్ లో అయితే మ్యాటీ బ్లాక్ తీసుకున్నారు కదా, మిడ్ లో సైడ్ లో అయితే పియానా బ్లాక్ అయితే తీసుకున్నారు. దీని లుక్ అయితే పెంచడానికి డ్యూయల్ కలర్ బ్లాక్ లోనే అండి. ఒకటి మ్యాటీ అండ్ పియానా బ్లాక్, షైనీ బ్లాక్ తో డ్యూయల్ కలర్ కాంబినేషన్, అంటే 2 బ్లాక్ లే డ్యూయల్ కలర్ లాగా తీసుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నాం ఇదంతా బ్లాక్, ఇక్కడ కూడా అంతా షైనీ బ్లాక్ కలర్ లో అయితే కనిపిస్తుంది. దానిపైన చిన్నపాటి రెడ్ కలర్ స్టిక్కర్ అయితే అట్రాక్ట్ చేస్తోంది. లెగ్ రూమ్ అయితే చూస్తున్నాం కదా, దాని స్పేస్ అయితే స్పేషియస్ గా ఉంది. ఫ్లాట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఏదైనా సూట్ కేసులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ట్రిప్స్ అనే ఊర్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులు కూడా ఇక్కడ మధ్యలో అయితే పట్టేస్తాయి. ఎక్కడ అడ్డం అయితే లేదు. ఒక్కొక్క కొన్ని స్కూటీస్ లో చూస్తుంటాం హ్యాంగింగ్ హుక్స్ వస్తూ ఉంటాయి అడ్డంగా, సూట్ కేసు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా చాలా ఫ్లాట్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే హుక్ కనిపిస్తుంది, హ్యాంగింగ్ హుక్. ఇది మినిమం 3 kgs వెయిట్ అయితే ఆపుతుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ మెన్షన్ చేసింది మ్యాగ్నస్ నియో. బ్రేక్ ల్యాంప్స్ అనమాట, సైడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. హలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు. కింద చూస్తున్నాం రిఫ్లెక్టర్ ఇక్కడ మధ్యలో ఉంది. సైడ్
సైడ్ రిఫ్లెక్టర్స్ కూడా ఎల్లో కలర్ లో ఉన్నాయి. టైర్ విషయానికి వచ్చేస్తే బ్యాక్ టైర్ కూడా 90/90 12 ఇంచ్ R12 ఇంచ్ టైర్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ టైర్ దగ్గర చూస్తున్నారు కదా, కంప్లీట్ గా క్లోజ్డ్ గా డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇది సస్పెన్షన్. మనకి బ్యాక్ లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా వన్ సైడ్ లో కూర్చోవాలంటే దానికి సంబంధించిన పెడల్ ఇక్కడ ఉంది. 2 సైడ్స్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ స్లీక్ పెడల్స్ అయితే ఇచ్చారు. స్కూటీ అయితే చాలా లెంతీగా అండ్ స్టైలిష్ గా కూడా ఉంది. స్టైల్ తో పాటు సేఫ్టీ అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సీట్ లార్జ్ అయితే ఉంది. ఫ్యామిలీ స్కూటీ ఇది. కంప్లీట్ గా అండర్ సీట్ స్టోరేజ్ ఏరియా అనమాట. 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఇచ్చారు. చూసినట్టయితే ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది నాకు ఓపెన్ చేయగానే. బూట్ స్పేస్ లో నైట్ టైం ఏమైనా థింగ్స్ తీసుకోవాలంటే అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. బ్రైట్ లైట్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, డే టైమే ఇది ఇంత బ్రైట్ గా ఉందంటే నైట్ టైం ఇంకా చెప్పుకోకర్లేదు, చాలా బ్రైట్ గా ఉంటుంది. పెద్ద హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్టోరేజ్ కూడా చాలా ఫ్లాట్ గా అయితే ఇవ్వడం జరిగింది. నార్మల్ గా చూస్తుంటే అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంటాయి. సో ఇక్కడైతే ఈ స్టోరేజ్ ప్లేస్ అంతా కూడా చాలా ఫ్లాట్ గా అయితే ఇచ్చారనమాట. నా చేతిలో ఉన్నాయి చార్జర్స్ అనమాట. ఇది బూట్ స్పేస్ లో చాలా ఈజీగా పట్టేస్తుంది. ఇందులో యూజ్ చేసిన చార్జర్ వచ్చి 7.5A చార్జర్ అయితే యూజ్ చేశారు. 5 to 6 అవర్స్ పెడితే చాలు ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మెన్షన్ చేసింది హై ప్రెషర్ వాటర్ తోటి అయితే బైక్ ని వాష్ చేయకూడదని చెప్పారు. వార్నింగ్ అనమాట. ఈవీ బైక్స్ ఎవరైనా నడుపుతున్నట్టయితే ప్లీజ్ అలర్ట్ గా ఉండండి. హై ప్రెషర్ తోటి వాటర్ వాష్ అవి చేయించుకోండి బైక్స్ ని. ఇక్కడైతే చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. మనం ఏమేం ఫ్యూచర్స్ ఇచ్చారు బైక్ కి సంబంధించింది అనేది ఒకసారి చూసేద్దాం. ఇది చూస్తున్నాం కదా, హ్యాండిల్ అనమాట. ఇది మనం బైక్ ఆన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. ఈ రెడ్ బటన్ ఉంది కదా, ఇది పెట్టుకొని ఆన్ చేసేయచ్చు. ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలర్ లైట్ తోటి రెడీ అని అయితే చెప్తుంది అనమాట. హై అండ్ లో ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది హై అనమాట. మోడ్ మార్చుకోవడానికి. ఇదంటే లోకి వెళ్తుంది, లో మోడ్. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హార్న్ చూస్తున్నాం, చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎల్లో కలర్ లో ఇచ్చారు. దాని పక్కనే రివర్స్ మోడ్. ఇది రివర్స్ మోడ్ ఆన్ చేసుకుంటే ఈజీగా బైక్ ని అయితే బ్యాక్ కి తీసుకోవచ్చు. ఇండికేటర్స్ ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఇది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదైతే డిప్పర్ అన్నమాట. హైవేలో మనకి బాగా యూజ్ అవుతుంది. డిప్పర్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ దానికి సంబంధించిన ఇండికేషన్ కూడా ఇక్కడ ఉంది. సైడ్ స్టాండ్ చాలా మటుకు ఏంటంటే వేసి మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా వేసినప్పుడు ఇండికేట్ చేస్తుంది మనకి. ఇప్పుడు నేను సైడ్ స్టాండ్ వేసాను, చూస్తున్నారు కదా, మనకి స్క్రీన్ లో ఇండికేట్ చేస్తుంది మన సైడ్ స్టాండ్ తీయలేదు అనేది ఇండికేట్ చేస్తుంది. దీనివల్ల చాలా అంటే చాలా ప్రమాదాల నుంచి బయటపడచ్చు. నార్మల్ గా వైల్ మనం డ్రైవింగ్ చేసినప్పుడు సైడ్ స్టాండ్ మర్చిపోతూ ఉంటే పక్కన వాళ్ళు చెప్తుంటారు మీ సైడ్ స్టాండ్ మర్చిపోయారండి అని. చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది కొన్ని మూమెంట్స్ లో. అలాంటిది కూడా జరగకుండా ఇక్కడైతే ఇండికేట్ చేస్తోంది సైడ్ స్టాండ్ ఆన్ అని. చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ మధ్య ఇండికేటర్స్ కి సౌండ్ ఇవ్వడం లేదు. సౌండ్ ఇస్తేనే మనకి ఇండికేటర్ ఆన్ లో ఉంది ఆఫ్ లో ఉంది అని తెలుస్తుంది అని. సో ఇక్కడ నాకు స్పెషల్ గా కనిపిస్తుంది ఇండికేటర్ సౌండ్ లేకపోయినా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇండికేటర్ ఆన్ లో ఉంది ఆఫ్ లో ఉంది అని. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ది బెటర్ ఆప్షన్. ఇండికేటర్ సౌండ్ లేనప్పుడు ఈ ఆప్షన్ కనుక చూస్ చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది సౌండ్ తో పాటు వస్తుంది. వితౌట్ సౌండ్ ఇండికేటర్ ఇక్కడ మనకి కనిపిస్తున్నా కూడా స్క్రీన్ పైన మనం ఇండికేటర్ ఆన్ లో ఉందనేది తెలుస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనకాల వచ్చే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఆంపియర్ మ్యాగ్నస్ నియో. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 2.3 LEP ఉంది. డ్రైవ్ టైప్ వచ్చి హబ్ డ్రైవ్ టైప్ అనమాట. దీని మోటార్ పవర్ వచ్చి 1.5 అండ్ 2.4 పీక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ టాప్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి హైలో అయితే 65 km/h అయితే వెళ్తుంది. 45 km/h అయితే లోలో వెళ్తుంది అనమాట. దీని స్పీడ్ వచ్చి 0 to 40 జస్ట్ 6.5 seconds లో అందుకుంటుంది. ఈ బైక్ రేంజ్ వచ్చి కంపెనీ క్లైమ్ చేస్తోంది 118 kilometers రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. స్టీల్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్రమ్ బ్రేక్ యూజ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. బ్యాక్ లో అయితే డ్యూయల్ స్ట్రోక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. ఇంకా ఈ బైక్ లెంత్ విషయానికి వచ్చేసరికి 1915 mm లెంత్ ఉంది. 690 mm విత్ ఉంది. 1260 mm హైట్ ఉంది. వీల్ బేస్ వచ్చి 1390 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. టోటల్ గా మనకి బైక్ వెయిట్ వచ్చి 108 kgs అయితే ఉంటుంది. వెహికల్ వారంటీ విషయానికి వచ్చేసరికి 3 years ఆర్ 30,000 kilometers ఉంది. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 2 years ఆర్ 20,000 kilometers వరకు ఎక్స్టెండ్ చేసుకునే వారంటీ అయితే లభిస్తుంది.
బ్యాటరీ వారంటీ విషయానికి వచ్చేసరికి 5 ఇయర్స్ ఆర్ 75,000 కిలోమీటర్స్ వారంటీ అయితే లభిస్తుంది. టోటల్ గా 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మొత్తం పాన్ ఇండియాలో 400+ డీలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన ఈ బైక్లు అయితే మోహన్ ఎంపైర్ ఖమ్మం షోరూమ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఎవరికైనా బైక్స్ చూడాలంటే షోరూమ్ ని విజిట్ చేయొచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.